బ్రేకింగ్ న్యూస్. విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న నెట్టి శ్రీనివాసరావు నివాసాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ప్రస్తుతమైన సుమారు 20 కోట్ల రూపాయల వరకు అక్రమ ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. గతంలో సుమారు 15 ఏళ్ల పాటు ఏసీబీ విభాగంలోనే పనిచేసిన శ్రీనివాసరావు ఆ సమయంలో అవినీతి అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్లు ఫిర్యాదులందాయి. విజయనగరం, గుర్లా, విశాఖపట్నంలోని 2 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఏడాది క్రితమే అవినీతి ఆరోపణలతో ఏసీబీ నుంచి పోలీసు కార్యాలయానికి సరెండర్ చేశారు. విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న నెట్టి శ్రీనివాసరావు నివాసాలపైన ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. సుమారుగా 20 కోట్ల రూపాయల వరకు అక్రమాస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం ఇస్తారు. శివశంకర్, 20 కోట్ల అక్రమాస్తులు ప్రస్తుతం అయితే గుర్తించినట్టుగా సమాచారం. ఇంకా ఎటువంటి సమాచారాన్ని సేకరించారు? ఇంకా ఎక్కడెక్కడ ఎటువంటి అక్రమాస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారుల ఎంక్వైరీలో తెలుస్తోంది? రాజేష్, ఒకసారిగా జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఈ సంఘటన. ఎందుకంటే ఒక హోంగార్డ్, ఒక చిన్న ఉద్యోగి 20 కోట్ల రూపాయల వరకు అవినీతి సంపాదన అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద అధికారుల దగ్గర కూడా ఇంతవరకు ఇంత అమౌంట్ దొరికిన దాఖలు లేవు. ఎంత 10 కోట్లు 5 కోట్ల వరకే జనరల్ గా మనకి ఒక అంటే గెజిటెడ్ క్యాడర్ లో ఉన్నటువంటి అధికారులు ఎంతవరకు ఏసీబీ సోదాలు దొరికింది. కానీ ఒక హోంగార్డు, ఒక చిన్న హోంగార్డు, అతని సర్వీస్ 15 సంవత్సరాలు మాత్రమే. సో ఈ 15 సంవత్సరాల సర్వీస్ లో ఒక హోంగార్డ్ దగ్గర 20 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంటే నిజంగా వచ్చినటువంటి ఏసీబీ అధికారులు కూడా కళ్ళు చెమర్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన చేసిన ఒక భాగవతం ఓవరాల్ గా మనం చూసుకుంటే సుమారు 15 ఏళ్లుగా ఏసీబీలో హోంగార్డ్ గా పనిచేస్తున్నాడు. హోంగార్డ్ గా పనిచేసిన సమయంలో అనేక అవినీతి ఆరోపణలు. ఎలా అంటే జనరల్ గా మనకి ఒక రైతులు కానీ సామాన్య ల్యాండ్ విషయంలో అధికారులు వెళ్ళేటప్పుడు వాళ్ళు లంచం అడగడం మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి లంచం అడిగేటప్పుడు వాళ్ళు తిరిగి అంటే కొంతమంది చైతన్యం ఉన్న ప్రజలైతే ఏసీబీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చాక పలానా వాళ్ళు మమ్మల్ని ఇలా లంచం అడుగుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఏసీబీ వాళ్ళే సదరు బాధితులకి డబ్బులు ఇచ్చి అవినీతి అధికారులకు ఇమ్మని చెప్తుంటారు. సో అటువంటి సమయాల్లో ఏదైతే శ్రీనివాసరావు ఉన్నాడో, శ్రీనివాసరావు ఆ విషయాన్ని గ్యాదర్ చేస్తున్నాడు ముందుగా. ఎందుకంటే తను ఏసీబీ ఆఫీసులో హోంగార్డ్ గా పనిచేస్తున్నాడు కాబట్టి విషయాన్ని సేకరించి ఏ అధికారిపై రైడ్కి వెళ్తున్నారో అనే విషయాన్ని సేకరించి సదరు అవినీతి అధికారికి హోంగార్డ్ శ్రీనివాసరావు వెంటనే ఫోన్ చేసి చెప్పడం, చెప్పిన తర్వాత కొంత డబ్బు డిమాండ్ చేయడం. సో అంటే ఎంత అవినీతి సంపాదనకు కారణం అదే ప్రధానంగా మనకు తెలిసింది. ఎందుకంటే అక్కడ అవినీతి అధికారులు నేను బెదిరించడం, రేపు వస్తున్నారు, ఎల్లుండి వస్తున్నారు, మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది, ఎలాంటిగా ఉన్నాయని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు తీసుకునేటట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు మనం చూసుకుంటే విశాఖ, విజయనగరం, అదేవిధంగా తన అత్తవారు గుర్ల, విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో గుర్ల ప్రాంతంలో మొత్తం ఈ 3 ప్రాంతంలో ఒకేసారి సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే విలువైనటువంటి కీలకమైన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కువగా దొరికినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బంగారం అదేవిధంగా ల్యాండ్ ఈ 2 పెద్ద ఎత్తున ఉన్నట్లయితే ఇంట్లో ఉన్నట్లు గుర్తించినట్లు మనకి స్పష్టంగా సమాచారం అయితే అందుతోంది. ఇంకా అంటే ఎందుకంటే శ్రీనివాసరావు 15 సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి ఆయన్ని పంపించింది. ఎందుకంటే అవినీతి ఆరోపణల నేపథ్యంలో అక్కడ పంపించిన తర్వాత కూడా శ్రీనివాసరావు ఇటువంటి వాటిలో భాగస్వామిగా ఉన్నాడు. అయితే ఏసీబీ అధికారుల నుంచి ఎవరైనా శ్రీనివాస్ కి హెల్ప్ చేస్తున్నారా, శ్రీనివాస్ ఏసీబీలో ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తి ఇంకెవరైనా శ్రీనివాస్ హెల్ప్ చేసి ఆ విధంగా డబ్బులు సంపాదిస్తున్నాడు కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. అది ఒక సాధారణ హోంగార్డ్ అక్రమాస్తుల విలువ 20 కోట్లు. సో ఇది ఇప్పుడు అధికారులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు 20 కోట్ల అక్రమాస్తులు సంపాదించాడు అని. సో విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు అక్రమంగా 20 కోట్లు కూడబెట్టినట్టుగా అనేక చోట్ల ఆస్తులు సంపాదించినట్టుగా అధికారులు గుర్తించారు. సో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. గతంలో కూడా ఏసీబీ విభాగంలో శ్రీనివాసరావు పనిచేశాడు. అయితే ఏసీబీలో పనిచేస్తూనే ఏసీబీ అధికారుల సోదాలకు సంబంధించి, దాడులకు సంబంధించి ముందుగానే అవినీతి అధికారులకు సమాచారం అందించి వాళ్ళు ఏసీబీకి దొరకకుండా సహాయం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకునేవాడంటూ పోలీసులు గుర్తించారు, ఏసీబీ అధికారులు గుర్తించారు. సో ఈ మేరకు అక్కడ ఇంకా ఎన్ని అక్రమాస్తులు సంపాదించి పెట్టాడు అనే దానిపైన ఇంకా ఏసీబీ అధికారులు ఎంక్వైరీ కొనసాగిస్తూ ఉన్నారు.